వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆర్జీవన్ ఏరియా పర్యావరణ విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం మట్టి గణపతి విగ్రహాలను పంపిణీ చేశారు. పర్యావరణ పరిరక్షణ చర్యల్లో భాగంగా ఆర్జీవన్ జీఎం కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఏరియా ఎస్ఓ2 జీఎం రామ్ మోహన్ ముఖ్య అతిథిగా హాజరై జీఎం ఆఫీస్ ఉద్యోగులకు మట్టి వినాయకులను పంపిణీ చేశారు. అనంతరం ఏఐటీసీ బ్రాంచ్ కార్యదర్శి ఆరెల్లి పోషం కలిసి ఎస్ఓ2 జీఎం మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో భాగంగా సింగరేణి సంస్థ ప్రతి సంవత్సరం ఉచితంగా మట్టి వినాయకులను పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. నీటి కాలుష్యం జరగకుండా ఉండాలంటే రసాయనాలతో తయారు చేసే విగ్రహాలను వినియోగించకుండా మట్టి వినాయకులను పూజించాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. రేపు వినాయక చవితి పర్వదినం. ఈరోజు అనగా ఆ రోజు మనము అందరం వినాయకుని యొక్క విగ్రహం పెట్టుకొని పూజిస్తూ ఉంటాము. ఈరోజు మనం ఏం చేసామంటే వినాయక విగ్రహాలని మట్టి విగ్రహాన్ని మనం వితరణ చేసాం అందరికీ. ఎందుకంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసినటువంటి వివిధ రంగురంగులతో చేసినటువంటి విగ్రహాలని వల్ల మనకి వాటిని విసర్జన చేసిన తర్వాత పొల్యూషన్ వల్ల చాలా అనర్థాలు ఉన్నాయి. ఈ దృష్టిలో పెట్టుకొని మనం ఈరోజు మట్టి విగ్రహాలు చేశాము. ఈ విగ్రహాలు చేయించడం వల్ల అందరికీ మంచి జరుగుతుందని ఆశిస్తున్నాను. ప్రతి సంవత్సరము సింగరేణి యాజమాన్యం అన్ని ఏరియాలలో మట్టి విగ్రహాలతో వినాయకుని యొక్క ఉత్సవాలు జరగాలని ఇక్కడ ఉన్నటువంటి ప్రజానీకానికి ఒక పిలుపుగా కలర్ విగ్రహాలు వాడినట్టయితే కాలుష్య నివారణ, నీరు కూడా కాలుష్యం అయిపోయి మన తాగేటువంటి నీరు కూడా ఖరాబ్ అవుతుందనే ఉద్దేశంతో ఇలాంటి విగ్రహాలను కలర్ విగ్రహాలను వాడకుండా చిన్న విగ్రహాలైనా పెద్ద విగ్రహాలైనా మరి మట్టి విగ్రహాలనే వాడాలని, ఇప్పటికైనా రాబోయే సంవత్సరం అన్నా ప్రజలందరూ కూడా మట్టి విగ్రహాలనే వాడాలని. అలాగే ఇవాళ ప్రజలు పానీపూరి తింటా ఉన్నారు. అందులో క్యాన్సర్ వ్యాధి వస్తుందని ఇలా సైంటిస్టులు చెప్పినటువంటి సందర్భంలో ఇలా మనం తినే తిండిలో ఇలా మనము చికెన్, మటన్, బిర్యానీ వేసుకుంటాం, అలా కూడా కలర్స్ వేస్తున్నాం. కలర్ ద్వారా మనిషికి ఎంత హాని జరుగుతుందో మరి ఒక మట్టి విగ్రహాల వినాయకుని ఒక చవితి వల్ల మనం తెలుసుకోవాలని, ఈ కలర్స్ని వాడొద్దని, కలర్స్ని అవాయిడ్ చేయాలి, ప్లాస్టిక్ని అవాయిడ్ చేయాలి. మన సంచులతో మన కూరగాయలు కానీ మటన్ కానీ తెచ్చుకున్నట్టయితే మన బాక్సులలో తెచ్చుకోవాలని ఇలా సింగరేణి వ్యాప్తంగా ప్రతి సంవత్సరము మన పర్యావరణ పరిరక్షణలో కూడా చెప్పడం జరుగుతూ వీధులలో తిరగడం చెప్పడం జరుగుతూ ఉన్నది. కాబట్టి కార్మికులంతా అర్థం చేసుకొని మంచి నడవడితోటి మంచి ఆరోగ్యంగా ఉండాలని, మంచి ఆరోగ్యంగా ఉండవలసినటువంటి వస్తువులనే వాడాలని ఇలా సింగరేణి యజమాన్యం కూడా ఆర్జీవన్ ఆఫీసర్స్ అందరూ కూడా జీఎం గారు కూడా ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా కోరుతా ఉన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు దాసరి వెంకటేశ్వరరావు, ఆంజనేయ ప్రసాద్, రాజ్ రవీందర్ రెడ్డి, ధనలక్ష్మిబాయి, ప్రభాకర్ ప్రసాద్, బంగారు సారంగపాణి, హనుమంతరావు తదితరులతో పాటు అన్ని డిపార్ట్మెంట్ల అధికారులు పాల్గొన్నారు.